పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సర్వలోకాధిపతి సర్వ సృష్టికర్త పరమ వైద్యుడా పాప విమోచక నమస్కారం నీ పాదములకు నమస్కారం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉత్తరీన స్థలంలో బాధపడుతున్న ప్రజలందరూ దేవుని పదం చేరాలని, అలాగే మన జీవితంలో ఉన్న విన్నపాలన్నిటిని దేవుని పాదం క్రింద అర్పించాలని ఈ పాటను ఈరోజు మనము ఎన్నుకొని పాడుతున్నాం. రండి, మనమందరం కలిసి ఈరోజు స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ప్రభునకు మన ఉద్దేశములను ప్రభు పాదంలో అర్పిస్తాం. వీఆర్ రీచింగ్ టు ద ఫీట్ ఆఫ్ హోలీ ఫీట్ ఆఫ్ జీసస్ on behalf of all those who are struggling church and those who are crying, weeping for our prayer, holy mass, to save them and lead them to eternal rest from purgatory. Let us remember them and our intentions and pray. తిరుమల రెడ్డి జోజి రెడ్డికి లివర్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత త్వరగా కోలుకోవాలని కుటుంబ సంరక్షణ కొరకు పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు తిరుమల రెడ్డి సౌమ్య, సంషిత, ప్రీతం రెడ్డి కుటుంబం. ఎంతమంది ఇలా క్యాన్సర్ వ్యాధులతో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు అందరినీ కూడా ఈ గడియలో ప్రభు జ్ఞాపకం చేసుకొని తాకమని ప్రార్థిస్తాం. మాతా మౌతిక జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, అలాగే 23వ తేదీన జరగబోయే వివాహ కార్యక్రమాలు ఘనంగా జరగాలని, కాబోయే దంపతులిద్దరినీ దేవుడు దీవించినట్లుగా ఉత్తరించు దిక్కులేని ఆత్మల కొరకు దివ్యవాక్య కేంద్ర బృందమందటి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఎన్ రాజశేఖర్. మాతో మౌతిక, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. గాదే అంతోని రెడ్డి రాణి కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, అలాగే చిన్నారి బిడ్డ మంచి ఆరోగ్యం కొరకు దేవమాత దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా కుటుంబంలో మరణించినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ, మరి ముఖ్యంగా నా కన్న తల్లిదండ్రులు కులందేరాజ్ పనిమే మేరీ, అలాగే రెండవ తల్లిగా నాకు దేవుడు ఇచ్చినటువంటి డెల్ఫిన్ అల్ఫోన్సా, సిస్టర్ డెల్ఫిన్, సందనమ్మాల్ అమ్మమ్మ, తైనేస్ తాత, ఎలియాస్ అరుళానంద్ మా కుటుంబాన్ని పోషించడానికి అమ్మతో నిలబడిన మేనమామ, అలాగే కిత్తరిన్నమ్మాల్ మా నానమ్మ, ఫాదర్ టైటస్ మాకు అనేక విషయాల్లో ప్రేరేపణగా ఉన్నటువంటి ఫాదర్ గారు, చందనమ్మాల్ మా అమ్మమ్మ, అలాగే సవరిముత్తు తాత ఆత్మశాంతి కొరకు, ఉత్తరించి దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నవారు. అలాగే మరియా తెరెసా నాకు ఇక్కడ అనేక సంవత్సరాలుగా 3 సెంటర్లో అనేక మందికి సహాయం చేయడానికి మధ్యస్థ ప్రార్థన చేసిన వ్యక్తి, ఎల్లప్పుడూ జపదండ పట్టుకొని నాతో నిలబడినటువంటి ఇంకొక తల్లి స్థానంలో ఉన్న ఆత్మీయ తల్లి మరియా తెరెసా టీచర్ గారిని, అలాగే ఇక్కడ 4 గంటలకే లేచి ఇదే గుడిలో స్తుతి ఆరాధనతో అందరు రావడానికి ఇంతకుముందు ప్రార్థన చేసిన నక్షత్రం ఆంటీ, వారందరి ఆత్మలను ప్రభును కర్పిస్తూ, అలాగే ఈ సెంటర్లో పనిచేసి మరణించిన గురువులు, కన్యాస్త్రులు, ప్రజలు అందరి యొక్క ఆత్మలను అర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. అల్లం రఫేల్ రెడ్డి మేరులకు దివ్య కారుణ్యమూర్తి చేసిన మేరులకు కృతజ్ఞతగా కుమార్తె వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా సమయానికి జరిగినట్లుగా ఫాదర్ సెరుల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా కోసం రోజు ప్రార్థిస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇర్దేరాజ్ అగ్నీస్ అన్నపూర్ణ 24వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు యానీ డేవిడ్, ఇర్దేరాజ్, అగ్నీస్ అన్నపూర్ణ 24వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. మైరా శాన్వి బ్రీతింగ్ ప్రాబ్లంతో బాధపడుచు ఐసీయూలో ఆ చిన్న బిడ్డ ఉండగా ప్రభు ఆమెకి స్వస్థతను దయచేసినందుకు కృతజ్ఞతగా ఫాదర్ సెరుల్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారని సాక్షి రూపంలో పలుకుతున్నారు. ఎంతోమంది ఐసీయూ వార్డులో పోరాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కరు బయటకు వచ్చి సాక్ష్యాలు చెప్పే
గొప్ప సెంటర్గా మారుతున్నందులకే దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. పెంటారెడ్డి, ప్రతాప్ రెడ్డి, నిర్మల, శ్రవంతి కుటుంబం మరియు మరడ్డి, స్వాతి, స్నేహిత కుటుంబంలో దేవుడు చేయబోయే మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరుల్ గారికి వారి బృందం ఇంకా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరి మా ఆరోగ్యం తర్వాత టీమ్ మెంబర్స్ని గురించి ఆలోచించి మీ అందరినీ దేవుడు దీవించమని ప్రార్థిస్తున్నాం. రాంబాబు, జ్యోతి మంచి ఆరోగ్యం, అలాగే దుబాయ్లో మంచి ఉద్యోగం కొరకు అప్పు సమస్య నుండి విడుదల. అనీషా బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుచుండగా మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు. ఆల్విన్ 9th క్లాస్ చదువుచుండగా మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రాహుల్కి కెనడా PR వచ్చినందుకు కృతజ్ఞతగా ఫాదర్ సిరుల్ గారి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలము నెరవేరినట్లుగా కుటుంబంలో మరణించిన కులందే రాజ్, పనిమే మేరీ, డెల్ఫిన్ అల్ఫోన్సా ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారని మా కోసం మా కుటుంబాన్ని తలంచి అర్పిస్తున్న మీ కుటుంబాన్ని ప్రభు దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు సాయం సమయం నుండి ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వడకాన్ని ప్రభు ఆశీర్వదించమని, జరగబోయే శనివారం 2వ శనివారం దివ్య కారుణ్య కేంద్రంలో జరగబోతున్న ప్రార్థనను, 4వ శుక్రవారం జీవధరాలు జరుగుతున్న ప్రోగ్రాంని, మరునాడు శనివారం భీమారంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ దేవుడి ఆధీనంలో ఉంచుకొని దీవించమని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి తండ్రి దేవుడు ఉత్తర స్థలంలో బాధపడుతున్న ప్రజలను కనికరించమని, మన మీద కనికరించమని పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి కనికరిస్తే అనేక మంది ఉత్తరస్లం నుండి బయటపడతారు. ప్రార్థిస్తాం. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఇహ పర లోకములో ఉన్న సమస్త అధికార పదవుల కంటేను ఆయన అధికుడు. దేవుడు సమస్తము క్రీస్తు పాదముల క్రింద ఉంచనని ఎఫెసీ 1:21-22 వచనం పలుకుతున్నది. ఇహ పరలోకం మధ్యలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి వేదనతో దుఃఖముతో బాధపడుతున్న ఉత్తరీయ స్థలం,
వారిని కూడా తలంచి, ప్రభువా, పరలోకము నీ ఆధీనంలో ఉంది, భూలోకం నీ ఆధీనంలో రావాలి, ఉత్తరీయ స్థలంలో ఉన్న బిడ్డలు కనికరింపబడాలి అని ప్రార్థించే పాటని ఈరోజు సెలెక్ట్ చేశాం. ఎఫెసియన్ చాప్టర్ 1:22. The Lord is having the authority over heaven, above heaven, under heaven, on this earth, and in between the people who are struggling, the people in purgatory. Let us pray for them today. Ephesians chapter 1:21-22. He has an authority, but he is a merciful God too. ఆయనకు అధికారం కలిగిన దేవుడు, కానీ కనికరించే దేవుడు కూడా. యోహాను 12:46లో, నన్ను విశ్వసించే వారిలో ఎవ్వడును చీకటిలో ఉండకూడనట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. In order that nobody will enter into the darkness, I have come as a light to this dark world. దేవా, చీకటిలాగా అనిపిస్తున్న ఉత్తరీయ స్థలంలో బాధపడుతున్న ప్రజలు, అంధకార శక్తులతో పోరాడి ఇబ్బందులలో ఉన్న ఇహలోక ప్రజలకు ఈ గుర్తును అర్పిస్తున్నామని, ఒకసారి పాడితే 2 సార్లు ప్రార్థించిన దానికి సమానమని పాడుదాం. ఇహలోకం, పరలోకం, ఉత్తరీయ స్థలమంతా ఈ సమయంలో దీవించబడునుగాక. ప్రార్థిస్తూ పాడుదాం. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. పరమ వైద్యుడా నమస్కారం, పరమ వైద్యుడా నమస్కారం. పాప విమోచక నమస్కారం, పాప విమోచక నమస్కారం. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. చీకటి నిండిన లోకములో వెలుగై రావా యేసయ్యా, చీకటి నిండిన లోకములో వెలుగై రావా యేసయ్యా. పాప చీకటి తొలగింపా, పాప చీకటి తొలగింపా, పరిశుద్ధ పరచ రావయ్యా, పరిశుద్ధ పరచ రావయ్యా. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. ఏలిన వారిని సర్వేశ్వర, మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారిపై ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. Eternal rest grant unto them, O Lord. And let perpetual life shine upon them. May their souls rest in peace. Amen. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు రాకడకు ముందుగా యెషయా ప్రవక్త పలికిన ప్రవచనంలో ఒకటి, ఆయన మనకు మీద ఉన్న కాడిని విరుగగొట్టుతాడని, ఆటంకాలను తొలగిస్తాడని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-4 మీరు చదివితే దానికోసం వస్తాడని. ద లార్డ్ విల్ రిమూవ్ ఎవ్రీ బ్లాక్, హీ విల్ బ్రేక్ ద యోక్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రామిసెస్ బై ప్రాఫెట్ ఐసాయా ఇన్ ఐసయా చాప్టర్ 9:1-4. ఎంతోమంది ఎన్నో ఆటంకాలలో ఇప్పుడు ఉన్నాం. మన జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ ఈ పాట పాడినప్పుడు తొలగిపోవునుగాక. అద్భుతానికి ఆటంకంగా ఉన్నది, స్వస్థతకు అడ్డుగోడగా ఉన్నది, కుటుంబం వర్ధిల్లటానికి అడ్డుగోడగా ఉన్నది, సంతాన భాగ్యం కలగటానికి అడ్డుగోడగా ఉన్న ప్రతి ఆటంకం కాడి విరగొట్టబడునుగా. ఇక రెండవది, ప్రభువా మేము పరలోకం వెళ్ళలేకపోతున్నాం, మార్గంలో ఆటంకం నా పాపములు, చిన్న చిన్న పాపములు క్షమించమయ్యా అని ఏడుస్తున్నా ఉత్తరీశ్వరంలో బాధపడుతున్న ప్రజల కోసం కూడా వాళ్ళ ఆటంకాలు కూడా తొలగిపోయి మార్గములు తెరవబడినగాక. భక్తితో పాడటానికి ముందు ఇంగ్లీష్లో కూడా వీ నీడ్ టు రిమూవ్ ఆల్ ద బ్లాక్స్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ జీసస్ కేమ్ టు రిమూవ్ ద బ్లాక్ అండ్ ఆల్సో బ్రేక్ ద యోక్, నాట్ ఓన్లీ ఫర్ us, ఫర్ దోస్ హు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ పర్గటరీ టు గో టు హెవెన్. రిమెంబర్ అండ్ ప్రే. మర్చిపోదండి, మనం ఒక్క ఆత్మను రక్షిస్తే పరలోకం నిశ్చయం అని ఒక పునీతుడు చెప్పాడు. మనకు నిశ్చయం అంటారు. ఇఫ్ వీ రిలీజ్ వన్ సోల్, హెవెన్ విల్ బి రిస్టోర్డ్ ఫర్ us. అంతేకాదు, వాళ్ళు పోయి మన కోసం ప్రార్థిస్తారు. ఏదో చేయటానికి కాదు, ఇంతసేపు నిలబడి వాళ్ళను విడిపిస్తే మనకే లాభం. అది భక్తితో పాడుదాం, అర్థం చేసుకొని ఈ 30 రోజులు వాళ్ళ కోసం ప్రార్థించండి. ఎవరైతే సమాధిలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయగలుగుతారో వారికి పరిపూర్ణ ఫలాలు ఉంటాయి. వీలు ఉంటే వెళ్ళండి, ప్రార్థించండి, పాడుదాం. ఆటంకాలన్నీ తొలగించువాడా, మార్గము చూపి నడుపువాడా. ఆటంకాలన్నీ తొలగించువాడా, మార్గము చూపి నడుపువాడా. కృంగిన ఆత్మను వెళ్ళగొట్టి, ఉత్సాహముతో నింపుమయ్యా, ఉత్సాహముతో నింపుమయ్యా. శరణం శరణం యేసయ్యా, నీవే శరణం యేసయ్యా. ఆటంకాలు తొలగిపోతున్న దర్శనాన్ని చూసుకుంటూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మానసిక బాధ, ఆంతరికంగా వేదన, అక్కడ ఆత్మలు పోరాడుతున్నాయి. ఎవరైనా ప్రార్థన చేసి మరి పూజ చేసి భక్తితో కొన్ని త్యాగ క్రియలు కూడా, తపోక్రియలు, కష్టములను భరించి ప్రజల కోసం మనం ప్రార్థించి ఇవన్నిటి కోసం వేచి ఉన్న వాళ్ళు మానసిక బాధలు తొలగిపోయి పరలోకం చేరాలని ఉత్తరీయ స్థలంలో ఉన్న వాళ్ళకి, ఈ లోకంలో ఉన్న వాళ్ళు అనేక మంది ఈ రోజులలో అనేక అనారోగ్యముతో బాధపడుతున్నారు. ఆసుపత్రులు పెరుగుతున్నాయి. చాలా ఇబ్బందులు పెడుతున్నాడు సైతానుడు. ఎక్కడి నుంచి వచ్చిందో అనారోగ్యములన్నీ తొలగిపోవటానికి ఈ గుర్తులు ప్రార్థిస్తాం. కీర్తన 42:3 అతడు రోగస్థుడై మంచము పట్టినప్పుడు ప్రభువు అతన్ని సాయము చేసి ఆరోగ్యమును ప్రసాదించును. When a person is bedridden with a sickness, the Lord will give the health and raise him up. Psalm 42:3. ఎంతమంది ఐసీయూ వాడి దాకా వెళ్ళున్నారు, ఎంతమంది మంచంలోనే ఉన్నారు, లేవలేకపోతున్నారు. నీవు నిలబడి పాడటానికి, స్తుతించటానికి, ప్రార్థించుటకు దేవుడు ఎంత గొప్ప వరం ఇచ్చాడు. వాళ్ళందరి కోసం ప్రార్థిస్తే ఆయుస్సును పొడిగించి నన్ను దేవుడు దీవిస్తాడు. పరలోకమునకు ఉత్తరీయ స్థలంలో ఉన్న ఆత్మలు వెళితే మనకు లాభం. భక్తితో పాడుదాం. ఆరోగ్యం లేని శరీరములో ఆరోగ్యం రావయ్యా. ఆరోగ్యము లేని శరీరములో ఆరోగ్యమివ్వ రావయ్యా. పరమ వైద్యుడ రావయ్యా. స్వస్థపరచ రావయ్యా. స్వస్థపరచ రావయ్యా. శరణం శరణం యేసయ్యా, పరమ వైద్యుడా యేసయ్యా. The mental agony of the souls in purgatory and all our sickness we'll offer and pray. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీలో చాలామంది భయంకరమైనటువంటి ఒక యాక్సిడెంట్ నిన్న 4 గంటలకు సాయం సమయంలో బిలాస్పూర్లో జరిగినటువంటి యాక్సిడెంట్ గురించి వినే ఉంటారు, చూసే ఉంటారు. నిలబడిన గుడ్స్ ట్రైన్ మీద ప్యాసింజర్ ట్రైన్ వచ్చి గుద్దుకొని ఎంతమంది చనిపోయారు ఇంకా తెలియట్లేదని కొందరు అంటున్నారు. అలాంటి పరిస్థితి చాలా జరుగుతున్నాయి. మనం ఎడతెగక ఈ ప్రార్థన ఆపకుండా చేస్తేనే ఇలాంటి స్థితి మారుతుందని మనకు తెలుస్తుంది. మన రాష్ట్రంలో జరిగింది, వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇండియా మొత్తం మన పవిత్రమైనటువంటి దేవుడిచ్చిన గొప్ప తల్లి లాంటి ఒక దేశం, మాతృభూమి. ప్రార్థన చేద్దాం. There are so many kinds of accidents taking place. You saw what happened at 4 o'clock in the evening yesterday. The goods train which was stopped there and the passenger train coming and hitting that, and how many people are dying like that. So many things are happening. మీ కుటుంబం భద్రంగా ఉన్నదంటే హాయిగా ఉండటానికి కాదండి, అటాక్ ఎవరి మీద రాబోతుందో తెలీదు. అందుకే ప్రతిరోజు గమనించాలి, శ్రద్ధతో ప్రార్థించాలి. ఒక 1/2 అవర్ టు 35 నుంచి 40 నిమిషాలు స్పెండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనము ప్రతిరోజు సకల ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాం. కావున ఈ టైం చాలా ప్రాముఖ్యమైనది. వెంటనే లింక్ను అందరికీ పంపండి. ఈ కరుణ చూపించావనుకో, నీ కుటుంబం మీద దేవుడు కరుణ చూపిస్తాడు. ఎలా కరుణ చూపించాలి? ఈ కరుణ జపమాలను అందరూ చూసి ఉత్తరించే స్థల ఆత్మల కోసం ప్రార్థించుటకు లింక్ను పంపండి. ఇది చిన్న విషయం. ఇది పనికిరాని చెడు వార్తలు పంపిస్తున్నారు. ఇలాంటి శుభవార్తను ప్రజలకు పంపండి. ఇప్పుడు దాకా 8,000 మంది చూస్తున్నారు. ఇక పెరగాలి నంబర్. ఎందుకంటే చాలా మంది ఏడుస్తున్నారు. వాళ్ళ కోసం ప్రార్థించే గ్రూపును లేపండి. ప్రార్థనతో ప్రార్థన చేసుకుందాం అందరూ కలిసి. యేసువా దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. నిత్య పితా యేసునాథుని బెలలేని రక్త ఫలములను చూచి ఉద్ధరించు ఆత్మల మీద దయగానుండండి. Eternal rest grant unto them, O Lord. And let perpetual light shine upon them. May their souls rest in peace. Amen.
దయచేసి గమనించండి. ఇప్పుడు దీని కింద కనిపిస్తున్న నంబర్, దానికి అనేక మంది ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేయకూడదు ప్లీజ్. DMI 24/7 గ్రూపుకు చెందిన బిడ్డలు మాత్రం కాదు, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేయకూడదు. దానికి బదులుగా 3వ గుర్తుకు ముందు, తర్వాత 4, 5వ గుర్తులో ఇంకొక నంబర్ చూపిస్తారు. ఆ నంబర్కి, అది కూడా 9 నుంచి 5:30 గంటలకు మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ఈ నంబర్కి ఫోన్ చేస్తే అది పెద్ద ఆటంకంగా మారుతుంది. మేము మీకు మెసేజ్ పంపలేము. అలాగే కాల్ మాత్రం కాదు, చాలామంది వాయిస్ మెసేజెస్ పంపిస్తున్నారు. ఈ వాయిస్ మెసేజ్ పంపడం వలన తర్వాత ఫొటోస్, ఇమేజెస్ ఇవన్నీ కూడా దీనిలో ఫార్వర్డ్ చేస్తున్నారు. కావున ప్రాబ్లం ఏంటంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది. అందుకే కొన్నిసార్లు ప్రజలకు ఉదయకాలం శుభవార్తను మెసేజెస్ పంపలేకపోతున్నాం. దానికి కారణం మీలో కొంతమంది ఈ పని చేయకూడదని చెప్పినా మీరు చేస్తున్నారు. ఒకవేళ మీకు తెలియకపోతే మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, ఈ నంబర్కి కాల్ చేయవద్దు, వాయిస్ మెసేజెస్ పంపవద్దు, ఫొటోస్, ఇమేజెస్ ఇవన్నీ కూడా ఫార్వర్డ్ చేయవద్దు. చేస్తే బ్లాక్ అయిపోయి మరి మీకు ప్రతిరోజు సువార్త మెసేజ్ పంపటానికి వీలు కాదు. ప్లీజ్ నోట్ అగైన్, ఐ సే దిస్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ డోంట్ సెండ్ ఎనీ వాయిస్ మెసేజ్ టు DMI 24/7 number, and also don't make a call. If you want to make a call, second decade up to that and fourth and fifth decade, in the screen you will see another number, that too 9 to 5:30 you have to call and find out. So please, ఈ గ్రూప్ ఎందుకు స్టార్ట్ చేశామని కొంతమంది ఇంకా తెలియట్లేదు. ఇది మన మధ్యలో కనెక్షన్ పెట్టుకొని కాదు, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ దేవునితో స్ట్రైట్ కనెక్షన్ పెట్టుకొని మిమ్మల్ని కాపాడటానికి. దయచేసి ఇప్పుడు చెప్పిన పనులు చేయొద్దు. డోంట్ డూ వాట్ ఐ సెడ్ జస్ట్ నౌ, బికాస్ ఇట్ విల్ బీ బ్లాకింగ్ ద బ్యూటిఫుల్ మినిస్ట్రీ ఆఫ్ సెండింగ్ యూ ద మెసేజ్ ఇన్ ద మార్నింగ్. అవర్ ఓన్లీ ఎయిమ్ ఈస్ టు గెట్ కనెక్టెడ్ టు జీసస్ స్ట్రైట్. So please note this and tell all the DMI 24/7 group and others, those who are join in this group also note this. 4వ గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, శాంతికి కరువైన బ్రతుకులలో శాంతిని ఇవ్వటానికి రండి ప్రభువా అని పిలువబోతున్నాం. ఈ లోకంలో అనేక మంది డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, జగ్గయ్య జీవితంలాగా ఆనందం లేక, శాంతి లేక బాధపడుతున్నారు. యేసయ్య వస్తేనే ఇది సాధ్యం. యోహాను 14:27లో ప్రభు చెప్పాడు, నేనే లోకం ఇవ్వలేని శాంతిని మీకు ఇవ్వగలుగుతానని. There are so many people who have got a money, position, fans are there behind them, but then they are finally even committing suicide because there is no peace in their heart. John 14:27 says, I will give you peace which this world cannot give you. అంతేకాదు, లోకంలో ఉన్న మనం మాత్రం కాదు, అక్కడ ఉత్తర స్థలంలో ఉన్నవారు నిత్య విశ్రాంతి కోసం వెతుకుతున్నారు. వారి కోసం కూడా ప్రార్థించి శాంతిని వాళ్ళకు దయచేయమని, అది నిత్య శాంతిగా ప్రకాశించే వెలుగుగా మారి వారు ఆ సమాధానమందు విశ్రమించాలని ప్రార్థన చేయబోతున్నాం. భక్తితో పాడుదాం. శాంతికి కరువైన బ్రతుకులలో శాంతిని నీవరావయ్యా. శాంతికి కరువైన బ్రతుకులలో శాంతిని నీవరావయ్యా. లోకము ఇవ్వలేని శాంతిని ఇవ్వా. శాంతిదాతగా రావయ్యా. శాంతిదాతగా రావయ్యా. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడే ఈ సమయంలో మన కెమెరామెన్ నాకు అందిస్తున్నటువంటి వార్త ఏమిటంటే, మరి
ఉత్తరప్రదేశ్లో కూడా ఘోర రైలు ప్రమాదం, 6 మృతి అని న్యూస్ వచ్చిందని. ఉత్తరప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం. At this time we also hear a sad news that in Uttar Pradesh also a terrible train accident and 6 people died. That's what they are saying. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకటి తర్వాత ఒకటి దేవుడు మనందరినీ కాపాడితేనే, బ్రతికితేనే అందరూ సురక్షితంగా ఉంటారు. కావున భక్తితో మనమందరం కలిసి ప్రార్థనలు గడిపేవలసిన గొప్ప సమయం ఇది. చోవన్ ఎక్స్ప్రెస్ నుంచి ప్రయాణికులు దిగుతూ అటువంటి ఒక స్థితిని ఆయన నన్ను ఇప్పుడు మీకు చూపించి, ఈ టైంలో వాళ్ళు ఎంత వేదనతో ఉన్నారని గుర్తుంచుకోండి. చోవన్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులు దిగుతుండగా వారు ఈ రైలు ప్రమాదం జరిగినటువంటి సమయం. భక్తితో ప్రార్థిస్తాం. మనం కూడా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. మీలో చాలామందికి కార్లు ఉన్నాయి, వాహనములు ఉన్నాయి, రహదారులు నడుస్తున్నారు, బైకులు ఉన్నాయి. అందరినీ కాపాడవలసిన బాధ్యతను దేవుడు నా చేతిలో పెట్టాడు, ఈ సెంటర్కి ఇచ్చాడు. మీకోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు ఇంతవరకు కాపాడాడు. చేతులెత్తి మీ కుటుంబం మొత్తాన్ని దేవునికి అర్పించి భక్తితో ఈ గుర్తులో సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక శనివారం నాడు మీకు తెలిసిన విషయమే, ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దివ్య కారుణ్య కేంద్రం అప్సిగూడలో వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థన, పూజా బలి ఇవన్నీ అయిన తర్వాత, భోజనమైన తర్వాత మళ్ళీ ఒకసారి లైవ్లో మరి దివ్య కారుణ్య ప్రార్థనను కూడా అక్కడే జరపబోతున్నాం. రండి, ఇది అరిదిగా దొరికే అవకాశం. నేను చాలాసార్లు రాలేను, మీకు తెలుసు. అందువలన మీరందరూ కష్టపడి కట్టిన ఇల్లు అది. రండి, మనమందరం కలిసి 2వ శనివారం ఎట్లా అప్పుడు వచ్చేవాళ్ళో అలా ఇది కూడా 2వ శనివారం, సెలవు కూడా కొందరికి ఉంటాయి. అందరికీ విషయాన్ని తెలియచేయండి. హౌ యూ యూస్ టు కమ్ అండ్ మేక్ ఇట్ లైక్ ఎ ఫెస్టివల్ డే on second Saturday. Let us repeat that. This second Saturday I will be there. You know, I cannot come when we are caught up here with so many retreats. సో 2 సంవత్సరాలుగా ఫాదర్ గారు అడుగుతున్నారు. ఇప్పుడు ఒక అవకాశం కల్పిస్తున్నాం. 2 years ఫాదర్ has been asking and we are coming. So please send this message as my personal invitation to all the people. DMI 24/7 group also send this message to all the people in Twin Cities to come and participate in Divine Mercy Center, such a beautiful center. ఆ గుడిలో కొంతసేపు కూర్చుంటేనే నెమ్మది కలుగుతుంది. రండి. అలాగే ప్రార్థన హాల్ కూడా ఉంది. రండి, ప్రార్థనలు గడుపుదాం. మధ్యాహ్నం మీరు భోజనం తీసుకొని రావాలని అక్కర్లేదు. భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందరు రండి. మీ విన్నపాలు అన్నీ రాసుకొని రండి.
అలాగే ఉత్తరించడంలో బాధపడుతున్న ప్రజలు పేర్లన్నీ కూడా రాసుకొని, మీరు ఇంటిలో మరణించిన వాళ్ళ పేరు రాసుకొని భక్తితో అక్కడ అర్పించే సాంగ్యం కూడా నడిపిస్తుంటాను. రండి, దేవుని దీవెనలు పొందండి. చివరి గుర్తు ఆశీర్వాదంతో ముగిస్తాం. దయగల తండ్రి, ఇప్పుడు పాడిన పాట నీవే సర్వలోక అధిపతి. అవును ప్రభా, అందువలన ఏ దుష్టుడు అధికారం చెల్లించటానికి, ఏ కుటుంబం మీద అధికారం చెల్లించడానికి వీలు లేదు. అనేక కుటుంబాలను సైతాను ఆడుకొని విడాకుల దాకా తీసుకొని వెళుతున్నాడు. సో మెనీ ఫ్యామిలీస్, Satan is exercising authority and people did not recognize that. Satan is playing a havoc, going up to divorce. We break those bondages. All the families that is broken be united. విడిపోయిన కుటుంబాలు కలిసిపోవుదురుగాక. ఎక్కడక్కడ ఏ గర్భంలో ఏ సమస్య ఉన్నదో దాన్ని తొలగించి అధికారముతో ఆ గర్భాన్ని తాకి ఆయా సంతాన భాగ్యం కలుగునుగాక. ఎక్కడక్కడ సైతానుడు అధికారం చెలాయించి ఒక్క నయా పైస కూడా మిగలకుండా చాలా మంది కుటుంబాలను బంధించి ఉన్నాడో ఆ కుటుంబాలకు ఇప్పుడు విడుదల కలుగునుగాక. బంధకాలు జరిగి ప్రభా అనేక కుటుంబాల్లో సంబంధాలు సరిగా కుదరక పిల్లల వయస్సు మించిపోతుండగా ఏడుస్తున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. అయా ప్రభ, ఎంతోమందిని పట్టి పీడిసిన రోగాలు ఉన్నాయి. అన్ని యేసు నామంలో బంధింపబడునుగా. సంబత్, కుమార్, రాజా, దివ్య, రోజా, మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒక వాహనం కొనుక్కోవాలని ఆశించే వ్యక్తి, నాకు అంద సామర్థ్యం లేదు, అందువల్ల సెకండ్ హ్యాండ్లో నేను కొనుక్కుంటానని ఏడ్చి ఉన్నాం. ఆ బండి సెకండ్ హ్యాండ్ లాగానే అనిపించదు. అలాంటి ఒక వాహనమును దేవుడు మీకు ఇచ్చి నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ఎడమ చేయి ఎత్తలేని పరిస్థితుల్లో భుజాలపై రెక్కల మీద సమస్య ఉన్న రాజలక్ష్మి, దేవుడు నిన్ను ఇప్పుడు ఆశీర్వించి స్వస్థపరుస్తున్నాడు. స్వర్ణలత, దేవుని యొక్క మహిమతో నీకు ఉన్న యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. భక్తితో పాడి ఇక ఏ రోగము ఏ బాధలు ఉన్నా అవన్నీ తొలగిపోవాలని భక్తితో ప్రార్థించి ఉత్తరీశ్వరంలో ఉన్న ఆత్మలన్నీ పరలోకానికి వెళ్ళిపోతున్నాయి. మీ కుటుంబంలో మరణించిన వాళ్ళ ఆత్మలు పరలోకానికి వెళ్ళిపోయి మీకోసం గొప్ప గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. ఆ దర్శనం చూసుకుంటూ చివరి గుర్తు పాడి ముగిస్తాం. ప్రార్థనకు అవునని పలికేవాడా, మా మొర వినుమా యేసయ్యా. ప్రార్థనకు అవునని పలికేవాడా, మా మొర వినుమా యేసయ్యా. ప్రశ్నలకు జవాబివ్వ రావయ్యా, ప్రశ్నలకు జవాబివ్వ రావయ్యా. ప్రశ్నలకు జవాబివ్వ రావయ్యా. ప్రశ్నలకు జవాబివ్వ రావయ్యా. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. ఈ పాటను చక్కగా 2 చరణాలు రాసినటువంటి దైవజనుడు ఫాదర్ క్రిస్తు గారిని దేవుడు దీవించమని, పరిచయను దీవించమని భక్తితో మనం ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల 8వ తారీఖున 2వ శనివారం దైవ కారుణ్య కేంద్రంలో జరుగుతున్న ప్రార్థన మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు సాయం సమయంలో జరుగుతున్న ఇంగ్లీష్ వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 4వ వారంలో జరగబోతున్న తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ఈ నెలలో 4వ శుక్రవారం జీవధార డివైన్ సెంటర్లో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 21వ తారీఖున నల్గొండల భీమారంలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డిసెంబర్ 3 నుంచి 7వ తారీఖు వరకు వేలాంగణి దగ్గర పూండిలో జరగబోతున్న తమిళ మొడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల చివరిలో సేలంలో జరగబోతున్న ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 30 రోజులుగా మరణించిన వాళ్ళ కోసం పూజలు అర్పించే అన్ని కుటుంబాల మీదను వాళ్ళ ఆత్మల మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఉత్తరి స్థలంలో బాధపడుతున్న ఆత్మలను విడుదల చేసి దేవుని ముఖాముఖిగా దర్శించే భాగ్యం ఇచ్చి దీవించునుగాక. May the souls departed in purgatory be blessed and released from there to heaven, and may all of our souls and body and spirit be blessed in the name of the Father and of the Son and of the Holy Spirit. सर्वलोकाधिपति सर्वसृष्टिकर्ता परम वैद्युडा पाप विमोचका నీ పాదాలే మాకు శరణం.